బాగా కొత్త కొత్తలాడితే బాగా ఉడుకుతుంది. మనం దంచి పెట్టుకునే ఎల్లుల్లిపాయ జీలకర్ర అయితే వేసేసుకుందాం. నేను పూర్తి ప్రాసెస్ పెట్టాను, అందులో చూడండి. ఇందులో వీడియో అయితే కట్ అయింది. అది చూసి ఇది చూస్తే మీకు బాగా అర్థమవుద్ది. ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడకనిస్తే మనకి బాగా కుక్ అవుద్ది ముక్క అయితే. మనకి ఎప్పుడు నీసు కూర అనుకుని ఎల్లుల్లిపాయ జీలకర్ర అయితే కంపల్సరీ వేసుకోవాలి. నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకేలా వండుకునే కన్నా ఒకే రకరకాలుగా వండుకుంటే మనకు కూడా తినడానికి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది. బాగా ఉడుకుతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసామంటే మనకి ఇంకా బాగా ఉడుకుతుంది. మనం ఎప్పుడైనా సరే గట్టిటి తిప్పకూడదు, కలమడిపోద్ది కూర అయితే. గుట్టించుకొని అలా ఇలా తిప్పితే మనకి ముక్క అనేది విడవకోకుండా ఉంటుంది. గట్టిటి తిప్పామంటే ఖచ్చితంగా అయితే ముక్క అయితే విడిపోద్ది. ఇంకొక 5 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేద్దాం. మనకైతే కర్రీ అయితే రెడీ అవుతుంది. ఉప్పు చూసుకోవాలన్నా లేదా ఒకవేళ కారం సరిపోకపోయినా ముందు ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం వేసుకున్నామంటే కవర్ అయిపోద్ది. ఉప్పు అయినా సరే కొంచెం కారం అయినా సరే. నేనైతే ఉప్పు చూశాను, కొంచెం సరిపోలేదు, నేనైతే వేసాను. కొంచెం ఉప్పు చూసుకుంటాం మంచిది. తర్వాత మళ్ళీ మనకి ముక్కకు పట్టాలంటే పట్టదు. మనకు కూర అయితే ఉడికిపోతుంది. కొత్తిమీర వేసుకుందాం. వేడి వేడి రైస్లోకి అలా ఒక ముక్క వేసుకొని, బెండకాయ ముక్క వేసుకొని, చేప ముక్క వేసుకొని తింటే అదిరిపోద్ది కూర అయితే. అసలు ఇంకా తినగొద్దు తినాలనిపిస్తుంది. మనకి కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేది. వేడి వేడి చేపల పులుసు వేడి వేడి రైస్లోకి అదిరిపోద్ది. ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేస్తే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వంట వీడియోలతో మీ ముందు ఉంటా. అంతే వీడియో. బాయ్.